మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ రిజల్ట్ ఇచ్చారు. పర్సెంటైల్ మీ చేతిలో ఉంది. సో మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ యాక్చువల్గా ఎవ్రీ స్టూడెంట్కి ఇండివిజువల్గా తెలుసు. సార్ నాకు కీ చూసుకుంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకేమో పర్సెంటైల్ ఇన్ని వచ్చింది, నేను ఎంత నష్టపోయానో నాకు అర్థమవుతలేదు, నాకు ఎన్ని మార్క్స్ వస్తే 99 పర్సెంటైల్ వస్తుండే సార్, నాకు ఎన్ని మార్క్స్ వస్తే నేను ఏప్రిల్ సెషన్ని ఫోకస్ పెట్టుకోవాలి అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మీ మార్క్స్ తెలుసు, మీ పర్సెంటైల్ తెలుసు. మీకు ఈ విషయం తెలిసింది అనుకోండి, అరే ఇంకొక 10 మార్క్స్ వచ్చింటే నేను 99 పర్సెంటైల్ జోన్లో పడుతుంటే కదా, నేను ఖచ్చితంగా మంచి సీరియస్గా ప్రిపేర్ అవుతా ఏప్రిల్ సెషన్కి అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం మనం. సో ఈ 21st, 22nd, 23rd, 24th షిఫ్ట్లల్లో మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్, మార్క్స్ని బట్టి ఎంత పర్సెంటైల్ వచ్చింది, ఏది సేఫెస్ట్, ఎన్ఐటీలలో టాప్ ఎన్ఐటీలలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఎంత పర్సెంటైల్ ఉండాలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఇచ్చాను, రిజల్ట్ కంటే ముందే ఎక్స్పెక్టెడ్ పర్సెంటైల్ షిఫ్ట్ వైజ్గా ఇచ్చాను. చూద్దాం ఎంతవరకు టాలీ అయినాయి ఎంతవరకు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 90 పర్సెంటైల్, 95, 99 పర్సెంటైల్ గురించి షిఫ్ట్ వైజ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 21st మార్నింగ్ షిఫ్ట్, ఎందుకంటే సార్ నా షిఫ్ట్లో నాకు ఎంత డ్యామేజ్ జరిగింది అనేది తెలుసుకోవడానికి చెప్తున్నా, అందుకే షిఫ్ట్ వైజ్గా. 21st మార్నింగ్ షిఫ్ట్ అది మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పాము. 90 పర్సెంటైల్కి ఎన్ని మార్క్స్ అంటే 85 మార్క్స్ వస్తే 90 పర్సెంటైల్ వచ్చింది. 85 మార్క్స్ వస్తే 90 పర్సెంటైల్ వచ్చింది. 95 పర్సెంటైల్ మార్క్స్కి నేను ఇది 95, 99 పర్సెంటైల్కే ఎక్స్పెక్టెడ్ ఇచ్చినప్పుడు నేను ఎంత ఇచ్చాను అంటే 95 పర్సెంటైల్కి ఎగ్జామ్ కంటే ముందు 115+ మార్క్స్ ఇచ్చాను. బట్ 110K రిజల్ట్లో చూస్తే 110K 95 పర్సెంటైల్ వచ్చింది. నేనేమో 170 ఇచ్చాను, ఎక్స్పెక్టెడ్ ప్రిడిక్షన్ చేసింది 168కి 99 పర్సెంటైల్ వచ్చింది. ఇక్కడ టాలీ అయింది, మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసినామో అది ఎగ్జాక్ట్గా టాలీ అయింది ఆల్మోస్ట్. ఓకే, 168 మార్క్స్కి 99 పర్సెంటైల్. ఇది మార్నింగ్ షిఫ్ట్. ఈవినింగ్ షిఫ్ట్, 21st రోజు ఈవినింగ్ షిఫ్ట్ 90 పర్సెంటైల్కి 84 మార్క్స్, 90 పర్సెంటైల్కి. 95 పర్సెంటైల్కి నేనేమో 120 ఇచ్చాను, ప్రెడిక్ట్ చేసాం మన ఛానల్ నుండి. బట్ 112 మార్క్స్కే 95 పర్సెంటైల్ వచ్చింది. నేనేమో మన ఛానల్ ఏమో 170+ మార్క్స్ ఇస్తే 171 మార్క్స్కి 99 పర్సెంటైల్ వచ్చింది. అంటే మన ప్రిడిక్షన్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది ఈ సెషన్లల్లో. సో ఇలా అనమాట. సో మీరు ఈ షిఫ్ట్లో ఉంటే మీరు అలర్ట్ అవుతారు కదా, అరే నాకు 171 వచ్చింటే నాకు 99 అబోవ్ వస్తుండే కదా అని మీరు అలర్ట్. నెక్స్ట్ ఏప్రిల్ సెషన్కి మీకు మీ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉంటుంది. సో చూడండి నెక్స్ట్ 22 మార్నింగ్ షిఫ్ట్ రోజు 90 పర్సెంటైల్కి ఏమో 74 మార్క్స్, 95 పర్సెంటైల్కి 101 మార్క్స్. బట్ నేను 125 ఇచ్చాను, ఇక్కడ టాలీ కాలేదు చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. 125 మన ఛానల్ ప్రిడిక్ట్ చేసింది, బట్ 101 మార్క్స్కే 95 పర్సెంటైల్ వచ్చింది. 99 పర్సెంటైల్కి 158 మార్క్స్కి 99 పర్సెంటైల్ వచ్చింది. యాక్చువల్గా 99.6234 అలా ఉంటుంది, దాన్ని బట్టి ఇక్కడ కొంచెం 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. సో 99 పర్సెంటైల్కి 158 మార్క్స్ 2026 జనవరి సెషన్లో. 22nd ఈవినింగ్ షిఫ్ట్లో 82 మార్క్స్కి 90 పర్సెంటైల్ వచ్చింది. 104 మార్క్స్కి 95 పర్సెంటైల్ వచ్చింది. 104 మార్క్స్కి 95 పర్సెంటైల్. 156 మార్క్స్కి 99 పర్సెంటైల్. చూడండి 156 మార్క్స్కి 99 పర్సెంటైల్ అంటే ఇది టఫ్. 156, 158లో 99 పర్సెంటైల్ అంటే మనం ఆ సెషన్ అనేది కొంచెం బాగా కంపేర్ విత్ అదర్ టఫ్ అని చెప్పవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ 23rd షిఫ్ట్ రోజు చూద్దాం. మార్నింగ్ షిఫ్ట్ 90 పర్సెంటైల్కి 77, 90 పర్సెంటైల్కి 95 పర్సెంటైల్కి ఏమో 102 మార్క్స్, 99 పర్సెంటైల్కి 159. మనం ఇది 120 అని ప్రిడిక్ట్ చేసినాం, బట్ 102 చాలా చేంజ్ ఉంది ఇక్కడ. 102 మార్క్స్ ఏమో 95 పర్సెంటైల్, 159 ఏమో 99 పర్సెంటైల్. ఇదేది 23rd మార్నింగ్ షిఫ్ట్. ఈవినింగ్ షిఫ్ట్కి వచ్చేసరికి 78 మార్క్స్కి 90 పర్సెంటైల్ వస్తుంది. అండ్ 95 పర్సెంటైల్ రావాలంటే 107 మార్క్స్. ఇది టాలీ అయింది చూడండి మన ప్రిడిక్షన్కి. 99 పర్సెంటైల్కి 162 మార్క్స్ వస్తే 99 పర్సెంటైల్ వచ్చింది. ఇది 23rd షిఫ్ట్ రోజు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు సగం మార్క్స్ తెచ్చుకుంటే మీరు 99 పర్సెంటైల్ అబోవ్ ఉండేది. చూడండి 300కి 150, 160 వస్తే
మీరు మంచి కాలేజీలో ఉండేది. సో ఏప్రిల్ సెషన్ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో మీరు టార్గెట్ 150 160 ప్లస్ అని పెట్టుకోండి. అప్పుడు కొంచెం మీరు కూల్ ఉంటారు. ఎగ్జామ్లో ప్యానిక్ అయిపోతారు. ఒక 10 బిట్లు రాకపోయేసరికి మొత్తం పోయిందని మీకు వచ్చే బిట్స్ కూడా రాంగ్ చేసి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు మెంటల్గా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, సరే 40 క్వశ్చన్స్ మన టార్గెట్ అన్నప్పుడు నెక్స్ట్ 35 క్వశ్చన్స్ రాకుండా మీరు టెన్షన్ పడరు. అలా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 24th షిఫ్ట్ రోజు మార్నింగ్ షిఫ్ట్ 90%కి 80 మార్క్స్, 95%కి 110 మార్క్స్, 99%కి 163 మార్క్స్. 163 మార్క్స్ వచ్చాయి చూడండి. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో 73 మార్క్స్కి 90%, 102 మార్క్స్కి 95%, 161 మార్క్స్కి 99% వచ్చింది. 161 మార్క్స్కి 99% వచ్చింది. ఇది 24th షిఫ్ట్స్ ఇది. నెక్స్ట్ 28th షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ 28th మార్నింగ్ షిఫ్ట్ 90%కి 82 మార్క్స్, 95%కి 109 మార్క్స్, 99%కి 161 మార్క్స్. ఈవినింగ్ షిఫ్ట్ 86 మార్క్స్కి 90%, 109 మార్క్స్కి 195%, 162 మార్క్స్కి 99% వచ్చింది చూడండి. ఇది 95%, 109 మార్క్స్, 99%, 162 మార్క్స్. చూడండి ఎక్కడ 190 200 అని కనపడట్లేదు చూడండి. మనకు జనవరి సెషన్లో ఎక్కడ 200 మార్క్స్కి 99% అని కనపడట్లేదు. చాలా తక్కువ స్కోర్స్కి 99% వచ్చినట్లే మనం కంపేర్ విత్ 2025 అలా చూసినప్పుడు ఇలా తక్కువ మార్క్స్కి మంచి పర్సెంటేజ్ వచ్చింది. సో ఇది మీకు కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే 99% ఎవరే ఉండాలి. ఓకేనా, టాప్ ఎన్ఐటీలో సీట్ రావాలి, కంప్యూటర్ సైన్స్ రావాలి అంటే. లేదు సార్ ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక సీటు, టాప్ ఎన్ఐటీలో నాకు వేరే బ్రాంచ్ మెకానికల్ అట్లా కావాలంటే కొన్నిసార్లు 95-96% కూడా వస్తుంది. కానీ బట్ కంప్యూటర్ సైన్స్ కావాలంటే మాత్రం 99% ఉండాలి. ఎన్ఐటీ వరంగల్ కంప్యూటర్ సైన్స్ కావాలంటే 99 అబోనే ఉండాలి పర్సెంటైల్. సో అలా అనమాట. సో ఇది 28th షిఫ్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ చేతిలో ఇప్పుడు ఓన్లీ పర్సెంటేజ్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి మీకు ఏప్రిల్ సెషన్ తర్వాత క్వాలిఫైయింగ్ ఇస్తారు, కట్ ఆఫ్ ఇస్తారు, దాని తర్వాత ర్యాంక్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఎన్ఐటి, IIIT, GFT అడ్మిషన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. జనవరిలో తక్కువ పర్సెంటేజ్ వచ్చి కూడా ఏప్రిల్ సెషన్లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు బోర్డ్ ఎగ్జామ్ని జాగ్రత్తగా రాయండి మై డియర్ ఫ్రెండ్స్. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు బిగ్ కంగ్రాచులేషన్స్. మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం కాన్ఫిడెంట్ లూజ్ కాకండి. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. ఏదో ఒక 2 ఎగ్జామ్స్లలో 2 ఎంట్రన్స్, ఏదో బిట్సాట్ లేదా ఎప్సెట్, ఓకే, లేదా కామెట్కే లేదా ISI, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా. ఏ ఒక్క 2 ఎగ్జామ్స్ తగిలినా అందులో మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని మీరు మంచి టాప్ కాలేజీలో బీటెక్ జాయిన్ అవ్వచ్చు. సో కష్టపడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ ఇయర్లో 75% ఉండాలి చూడండి. ఐఐటి సీట్ రావాలన్నా, ఈ జోసాల మీకు సీట్ ఇవ్వాలంటే 75% ఉండాలి. ఆ రూల్స్ అన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది షిఫ్ట్ వైజ్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కట్ ఆఫ్. కొంచెం మార్క్స్ అటు ఇటు అయినా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ లార్జ్ డిఫరెన్స్ అయితే ఏముండదు. నేను మన ఛానల్లో కట్ ఆఫ్ వీడియోస్ చేశాను. ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను వీడియోస్ చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఏం మనీ తీసుకోదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.